వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మేరుగా నాగార్జున మాట్లాడుతూ ఈ నెల 9న ఆర్డీఓ కార్యాలయాల వద్ద రైతులు ఇబ్బందులపై వినతి పత్రాలు అందిస్తామని తెలిపారు. గత ప్రభుత్వంలో 12% ఉన్న రైతుల దిగుబడి ఇప్పుడు 9%కు పడిపోయిందని, ఎరువులు బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు అమ్ముడవుతున్నాయని ఆరోపించారు. రైతులు లైన్లో నిలబడి ఎరువులు తీసుకునే పరిస్థితి దయనీయమని మంత్రి అచ్చెన్నాయుడు వ్యంగ్య వ్యాఖ్యలు చేయడం విచారకరమని అన్నారు. మాజీ ఉప స్పీకర్ కోన రఘుపతి మాట్లాడుతూ 6,200 మంది రైతులకు 24,000 బస్తాలు అవసరమైతే కేవలం 9,200 బస్తాలు మాత్రమే సరఫరా చేస్తున్నారని విమర్శించారు. చేసుకుంటున్నారు రైతులు. ఈరోజు ప్రత్యేకంగా కృత్రిమమైనటువంటి కొరత ప్రభుత్వం దగ్గర లేక కాదు. ఇవాళ 70% మేము డిస్ట్రిబ్యూషన్ స్వయంగా ప్రభుత్వ అధికారులు చేస్తున్నాం అని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో 30% మార్కెట్లకు మేము పంపిస్తున్నాం అని చెప్తా ఉంటే నిజంగా ప్రభుత్వం డిస్ట్రిబ్యూషన్ విధానంలో ఎంత అసమర్థతగా ఉన్నది అంటే ఎక్కడ చూసినా మరి బ్లాక్ మార్కెటింగ్ జరుగుతోంది. అటు విచ్చలవిడిగా అధిక ధరలకి షాపులు అమ్ముకుంటా ఉన్నారు. రాజకీయ నాయకులు దీంట్లో కూడా రాజకీయం చేస్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు. మాజీ ఉప సభాపతి గారు బాపట్ల నడుగుంటున్న రిప్రజెంటేషన్ ఆయిపోతా ఉన్నాడు. అట్లాగే చీరాల డివిజన్లో 3 నియోజకవర్గాలకు సంబంధించిన సమన్వయకర్తలు తీసుకొని నేను అక్కడికి వెళ్ళి రిప్రజెంట్ ఇస్తా. దాంతోపాటు బాపట్ల వచ్చి వారితో పాటు కలిసి నేను రిప్రజెంట్ ఇస్తా. మిగిలినటువంటి రేపల్లి డివిజన్లో సోదరుడు అశోక్ బాబు గారు వేమూరు నుంచి, అలాగే డాక్టర్ ఈవూరు గణేష్ గారు రేపల్లి నుంచి వారి నేతృత్వంలో ఆర్డీఓ రేపల్లి వారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నాం. నేను ఒకటే కోరుతా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇప్పటి నుంచైనా అకౌంటబిలిటీతో బాధ్యతాయుతంగా